ప్రజాస్వామ్యమా లేక ఫ్యాక్షనిజమా? ప్రశ్నిస్తే సంకెళ్లు, ఎదురిస్తే దాడులు. చెన్నూరు నియోజకవర్గంలో సాగుతున్న అరాచక పాలన అసలు స్వరూపం. నల్లాల ఓదేలుగారి వెన్నుపోటు పొడిచిన కుట్రల నుండి ఇందారంలో అడుగు పెట్టగానే ప్రాణాలు కోల్పోయిన రేగుంట గట్టయ్య బలిదానం వరకు అంతా ఒక రక్త చరిత్ర. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ను రాజకీయంగా అణగదొక్కడమే లక్ష్యంగా సాగిన వేధింపులు చూస్తుంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలిగింది. ప్రాణాలకు తెగించి పోరాడిన తెలంగాణ ఉద్యమకారులను బానిసల్లా చూసిన అహంకారం నీది కాదా? సభల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు పురికొల్పడం ఏ రకమైన రాజకీయం? బీజేపీ నేతలు శ్రీనివాస్, సుశీలపై కర్రలతో దాడి చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టిన అమానుషత్వం ఎవరిది? ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు, పైడిమల్ల నర్సింగ్ పై పీడీ యాక్ట్ బెదిరింపులు, సోషల్ మీడియాలో పోస్టు పెడితే నీరటి వెంకటేష్ పై 3rd డిగ్రీ ప్రయోగం, బీఎస్పీ నాయకుడు ఎంవి గుణపై అక్రమ కేసులు, బండి సదానందంపై రాజకీయ వేధింపులు. ఇవి గత నీ పాలనలో వెలుగు చూసిన చేదు నిజాలు. నిర్బంధాలు, అక్రమ కేసులు, 3rd డిగ్రీ దాడులు గొంతు నొక్కేసి అరాచకం చేసింది నువ్వు కాదా బాల్క సుమన్?